సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద బైఠాయించారు ఏఎన్ఎంలు. అర్హత ఉన్న వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. డిఎంహెచ్ఓ డాక్టర్ అనితను అడ్డుకున్నారు. అనితను కార్యాలయం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు ఎన్ఎంఓలు. పోలీసుల సహాయంతో బయటకు వెళ్లిపోయారు డిహెచ్ఎంఓ అనిత. రెండు 2019లో మేము సచివాలయంలో గ్రేడ్ 3గా ఎంపికయ్యామండి. తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది గ్రేడ్ 2కి ప్రమోట్ అవ్వమని. కానీ అన్ని డిస్ట్రిక్ట్లోనూ కూడా అయిపోయి మేము మళ్ళీ పోరాటం చేశాము. మినిస్టర్ గారి దగ్గర కలవడం అన్నీ జరిగాక నవంబర్ 30వ తేదీన అనమాట ప్రమోషన్ ఇస్తామనేసి ప్రకటించారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకి మీరు జూము కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత ఏమో అర్ధరాత్రి 10:30కి అనమాట లేదు రేపు క్యాన్సిల్ అయ్యిందని తెలియజేశారు. ఎందుకయ్యిందో దేనికయ్యిందో మాకు తెలియదు. కానీ ఎన్ని రోజులు వెయిట్ చేసాము. చేస్తారు కదా, పై అధికారులు కదా, చేస్తారని చూసాం. వస్తూనే ఉన్నాము, నెలకు 3-4 సార్లు వస్తూనే ఉన్నాం. అయినా ఏదో ఒక కారణం చెప్పడం, ఎక్కడో బిజీగా ఉండడం. లాస్ట్కి మొన్న శుక్రవారం కూడా వచ్చాము. వస్తే ఈరోజు రమ్మన్నారు. సానుకూలంగానే అడిగాము, చేస్తామన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం జరిగిందంటే ఏఓ గారు లేరు, సూపరింటెండెంట్ గారు లేరు. లేకపోవడం వల్ల లెటర్ మేము అనమాట పై ఆఫీస్కి పంపించాలి విజయవాడ, పంపిస్తే కానీ అవ్వదు అని చెప్తున్నారు.